రా ఏ ఓకే 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 ఆరు రా అమ్మ రూమ్ లో పడుకుంది రా త్వరగా రా రా ఏంటి విక్రమ్ ఇంటికొచ్చేసావు? నీతో మాట్లాడాలనిపించింది. నేను కలిసేదాన్ని కదా. సరే ఇప్పుడు వెళ్ళిపోనా? వద్దులే, వచ్చావు కదా కాసేపు ఉండు. నాతో ఏం మాట్లాడాలనిపించిందో. ఏం లేదు, మార్నింగ్ కవర్లో ఏవో పేపర్స్ చూడమన్నావు. నేను చూసేలోపు మీ అక్క వచ్చింది. ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటుందేమోనని వెళ్ళిపోయాను. ఇంతకీ ఆ పేపర్స్ ఏంటి? అవి అవి రేయ్ ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్ ఆగరా, ఆగు, ఆగరా, ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్ ఎవడ్రా నువ్వు? రేయ్ ఆగరా, ఆగు. ఎవరా నువ్వు? రేయ్ ఎలాంటి పేరుంది నాకు? ఆ పేరు మొత్తం నీ వల్ల మంట కలిసిపోయింది. ఇంటి పరువు తీసేసావు కదే నిన్ను. ఎవడేవాడు? అమ్మా చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్తావా లేదా? చంపేస్తాను. చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్పు, 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 బుద్ధి లేదా? చెప్పవే, చెప్పు. ఎంత పని చేసావే? నేను చంపేస్తానే. బుద్ధి లేదా? చంపేస్తా నేను. చెప్పలేదా? చెప్పు. అమ్మా ఆగమ్మా, అమ్మ కొట్టొద్దు. అమ్మా చెప్పు. అమ్మా ఆగు. నిన్ను నేను అసలు ఆగమ్మా. నన్ను ఆపగే. దీన్ని చంపి పోగులు పెడతాను నిన్ను. ఆగమ్మా. అదెంత దిక్కుమాలిన పనిచేసిందో నీకు తెలీదే. నిన్ను నేను అసలు అమ్మా అమ్మా ఆగమ్మా. ఎలా పెంచేనే మీ అందరినీ? దానికి ఎలా వచ్చాయి ఈ దరిద్ర బుద్ధులు? అమ్మా నువ్వు ఆవేశపడకు, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండు. మన ఇంట వంట లేవే ఇలా. దీన్ని చంపినా పాపలేదు. అమ్మా ఆగమ్మా. మన శివ అతను ప్రేమించుకుంటున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. నీ మొహానికి ప్రేమ కూడానా? ప్రేమించే వయసు వచ్చిందా నీకు? అమ్మా ఊరుకో అమ్మా, ఆవేశపడకు. నీకు అసలే నీరసంగా ఉంటుంది కదా. ఇవన్నీ వినడానికేనా నేను ఇంకా బ్రతికుంది? చెప్పు.
అమ్మా అమ్మా అలా అనొద్దమ్మా. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేంటి ఇది ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే మాత్రం ఇలా ఈ టైంలో ఇంట్లోకి వాడిని తీసుకొచ్చింది అంటే ఏంటి అర్థం? అమ్మా మాట్లాడడానికి విక్రమ్ వచ్చాడమ్మా, అంతే. అమ్మా నువ్వు బాధపడుకో. ఏంటి ఏంటి ఇది ఇంట్లో ఇలా జరుగుతోందేంటి? అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు, అన్నీ కనుక్కుందాం. మన శివ తెలుసో తెలియకో అతని ఇంట్లోకి రానిచ్చుండొచ్చు, కానీ అది తప్పు చేయదు. అది మీరేమంటారు అని తన ప్రేమ విషయం చెప్పు ఉండదు. అవునమ్మా, నాకు భయం వేసి చెప్పలేదమ్మా. అది ఇంకా ఇంట్లోనే ఉంటుంది. అన్ని విషయాలు నేను కనుక్కుంటాను. అది ఉద్యోగానికి వెళ్తోంది కదే. లేదమ్మా, ప్రస్తుతానికి వద్దులే. మన ఆఫీసే కదా, అన్నీ సర్దుకున్నాక అప్పుడు జాయిన్ అవుతుందిలే. నీ కూతుళ్ళు కోడళ్లుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి నీ గుమ్మాన్ని తొక్కకూడదు. అవును, నువ్వు ఇక్కడికి రావడం మీ అత్తకి తెలిసిందనుకో, నేను ఇంట్లోకి రానివ్వదు కదే. సరే అమ్మా, నాన్న దారి మధ్యలో కనిపించి ఈ మెడిసిన్స్ నీకు ఇవ్వమన్నారు. శివ అమ్మని బాధ పెట్టకు. బాయ్ హరి, వెళ్ళొస్తానమ్మా. ఈ విక్రమ్ అక్కడికి వెళ్ళాడా లేదా? ఏమైంది? ఇంతవరకు ఫోనే చేయలేదు. ఆ కవర్లో ఏం పేపర్స్ ఉన్నాయి? శివప్రియ ఏం చెప్పాలని అనుకుంది? వీడెక్కడున్నాడో ఏంటో. విక్రమ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. అదంతా కాదు, నువ్వు ఆ శివప్రియ ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను మేడం. శివప్రియని ఆ కవరున్న పేపర్స్ గురించి అడిగావా? అడిగాను మేడం. ఏం చెప్పింది? శివ పేపర్స్ గురించి చెప్పేలోపు శివ వాళ్ళ అమ్మ వచ్చేసింది మేడం. ఇకప్పుడు నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఆ రాణెమ్మ నిన్ను చూసిందా? చూశారు మేడం. నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఆ రాణెమ్మ నిన్ను చూడ్డమే నాకు కావాలి. నిన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చేస్తారో చూడాలి. మేడం, ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఉండదు కదా? ప్రాబ్లం నీకు కాదు, ఆ రాణెమ్మకి. కానీ విక్రమ్, ఒక్క విషయం గుర్తుంచుకో. ఇప్పటి నుంచి ఆ శివప్రియని నువ్వు గాఢంగా ప్రేమించేలా చేసుకో. అది నీ ప్రేమ మైకంలో పీక్స్లో ఉండాలి. నీ కోసం ఏదైనా చెయ్యాలి. సరే మేడం, శివని నా గ్రిప్లోనే ఎలాగైనా ఉండేలా చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏం చెయ్యాలో నేను చెప్తాను. నీ వైపు నుంచి ప్రతిదీ నాకు అప్డేట్ చేస్తూ ఉండు. పిన్ని, మన విక్రమ్ రాణమ్మకి దొరికేశాడంట. ఎలా తారా ఇప్పుడు? ఏమవుతుంది పిన్ని, కూతురి ప్రేమ కాదని ఆ రాణెమ్మ వాళ్ళు వెనక్కి తగ్గలేరు కదా. కూతుళ్ళిద్దరికీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసిన రాణెమ్మ మూడో కూతురి ప్రేమని కాదనదు. ఒకవేళ శివప్రియకి ఎవరైనా అడ్డుపడినా నేను నా మైండ్ గేమ్తో అందర్నీ ఒక ఆట ఆడుకుంటాను.
ఆగు. ఎక్కడికెళ్ళావు? ఏంటత్తయ్య కొత్తగా ఎక్కడికెళ్ళావని అడుగుతున్నారు? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. చాలా చాలా ముఖ్యమైన పనుంటే వెళ్ళాను. ముఖ్యమైన పనంటే మీ పుట్టింటికే కదా వెళ్ళింది? అక్కడికని చెప్పేసి ఇంకెక్కడికెళ్ళి పెత్తనాలు చేస్తుందో. అయితే వెంటనే బయటికి వెళ్ళు. అది కాదత్తయ్య. వద్దు, నాతో ఏమీ మాట్లాడొద్దు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళొచ్చావు అంటే ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయినట్టే. మర్యాదగా బయటికి వెళ్ళు. నేను మా ఇంటికి వెళ్ళినట్టు మీకెలా తెలుసు? అంత ఖచ్చితంగా నేను మా ఇంటికి వెళ్ళాను అని మీరు చెప్తున్నారు అంటే నన్ను ఫాలో అవ్వమని ఎవరినైనా పంపించారా, లేక మీరే నా వెనక ఫాలో అవుతూ వచ్చారా? అదంతా నీకు అనవసరం. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. అదిగో వెళ్ళిందంట, అదే ఒప్పుకుంది. నన్ను చెప్పనిస్తారా? చెప్పు. నేను వెళ్ళింది మా పుట్టింటికి కాదు. మరి ఎక్కడికెళ్ళావు ఇంత రాత్రి వరకు? హిమ బిడ్డ కోసం ఇప్పటి వరకు వెతికొస్తున్నాను. హిమ బిడ్డ వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకోవాలని వెళ్ళాను. హిమ బిడ్డని మాయం చేసిన స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకుని రావాలంటే అంత ఈజీ కాదత్తయ్య. అందుకే హాస్పిటల్కి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేశాను. అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని నా స్టైల్లో ఆరా తీస్తున్నాను. దొరికిన ప్రతి సాక్ష్యాన్ని సేకరించాను. మరి ఎవరా పనిచేస్తారో తెలిసిందా? తెలుస్తుంది జేజీ, త్వరలో అన్నీ తెలుస్తాయి. అందరి లెక్కలు తేలుస్తాను. హిమా బిడ్డని మాయం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదలను జేజీ. వదలొద్దు. ఎలా వదులుతావు? అత్తయ్య, ఇంత ఎంక్వైరీ చేశాక కొంచెం లేట్ అవుతుంది. దయచేసి నన్ను తిట్టకండి. యాక్చువల్గా అయితే నా ప్లేస్లో మీరుండి అంతా కనుక్కోవాలి. కానీ మీకు అంత ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది. ఇంట్రెస్ట్ లేక కాదు, అసలు ఆ బిడ్డ బతికే ఉందని నమ్మకం లేక. ఓ, ఇంకా నమ్మట్లేదా మీరు? త్వరలోనే హిమ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మకం కలిగిస్తాను. నీకు కూడా జేజీ. అలాగే అలాగే. అత్తయ్య, నా చెల్లి ప్రేమ వ్యవహారంలో గుళ్ళో పెళ్లి జరిపించడం వెనక ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తోంది. వాళ్ళు వేసిన ప్లాన్ వల్లనే మా చెల్లెలు పెళ్లికి ఒప్పుకుందని నా అనుమానం. అలా ఎవరు చేస్తారు? ఏమో జేజీ, అది కూడా తెలుసుకుంటా. దొంగలు ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. దొంగలు దొరికిన రోజు నా చేతుల్లో ఉంటుంది వాళ్ళకి. సరే,
సర్లే జడ్జి, ఉంటాను. బాగా లేట్ అయింది కదా, నిద్ర వస్తోంది. ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. తారా, దీనికా శివప్రియ ప్రేమ వ్యవహారంలో విక్రమ్ని నువ్వే పంపించావని తెలిసిందంటావా? లేక తెలుసుకోవడానికి మన మీద చీకట్లో రాళ్ళు వేస్తుందంటావా? ఏంటి తన ఉద్దేశం? దానికి విక్రమ్ వెనకాల నేనున్నానని తెలీదు. అదేదో ఎత్తుగడ వేస్తుంది. నువ్వు దాని ట్రాప్లో పడి పొరపాటును కూడా నిజం చెప్పొద్దు పిన్ని. తారా, నేనెందుకు నిజం చెప్తాను? అస్సలు ముందు ఆ కృష్ణని ఎలాగోలా కంట్రోల్ చేయవే తల్లి. అవును పిన్ని, దాని దూకుడికి బ్రేకులు వెయ్యాలి. లేకపోతే ఏకులా ఉన్నది కాస్త మేకులా మారుతుంది. మొదల్లోనే వంచి మొక్కను విరిచినట్టు విరిచెయ్యాలి. మన శివ అతను ప్రేమించుకున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. రాణమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? బాధపడికి ఏం చెయ్యాలయ్యా? నువ్వు బాధపడేంత ఏం జరిగింది? అవి చెప్పాలంటే నాకు తల కొట్టేసినట్టు అనిపిస్తుందయ్యా. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అసలు నేనేం మాట్లాడతాను? రాత్రి రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్, ఆగరా, ఆగు, ఆగరా, ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? మన శివ అతను ప్రేమించుకున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. అంత పని చేసిందయ్యా నీ కూతురు. దానికి ఏ లోటు లేకుండా చూసుకున్నాం. మనం పస్తులుండి దానికి ఫీజులు కట్టింది దీనికోసమేనా? మనం రూపాయి దాచి అది అడిగిందల్లా కొనిచ్చినందుకు అది మనకిచ్చే బహుమతి ఇదేనా? కనీసం మనకొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పిందా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నీకు కొంచెమైనా బాధలేదే? ఆయన ఎందుకు బాధపడాలమ్మా? సిగ్గు లేకుండా చెయ్యాల్సినంత చేసేసావు కదే, నీకు బాధ ఉండదు. నిన్ను కన్నందుకు మేం బాధపడాలి. నేనే తప్పు చేయలేదు. ప్రేమించడం తప్పైతే కృష్ణక్క విష్ణక్క కూడా తప్పు చేసినట్టే కదా. నిన్ను రాణమ్మా,